జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరం కూడా బాబా దగ్గరికి వచ్చి వారిని సచ్చిదానంద స్వరూపంగా మనందరం కూడా భావిస్తాం, అదే రూపంలో కొలుస్తూ ఉంటాం. మరి మనకు బాబా వద్ద ఆ సచ్చిత్ ఆనందం ఎక్కడ లభిస్తుంది? ఇదందరూ కూడా వేసుకోవలసినటువంటి ప్రశ్న. సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉంటుందంటే వారి యొక్క నామంలో ఉంటుంది. వారి యొక్క చరిత్రను అవలోకనం చేస్తే మాత్రమే సచ్చిత్ ఆనందం మనకు లభిస్తుంది. వారి యొక్క రూపం మనకు బాహ్యపరమైనటువంటి సౌందర్యాన్ని అదేవిధంగా ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిర్మలమైనటువంటి అంతర్గతమైనటువంటి సచ్చిత్ ఆనందం అనేటువంటిది ఒక్క వారి నామంలో మాత్రమే ఉంటుంది. ఎవరైతే నామాన్ని పట్టుకుంటారో వారికి మాత్రమే బాబా యొక్క సచ్చిత్ ఆనందం లభిస్తుంది. మీరు చూడండి, ప్రపంచంలో మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు, అనేక మంది బంధువులు ఉంటారు, కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, అనేక రకాలైన రిలేషన్స్ ఉంటాయి. ఈ రిలేషన్స్లో మీరు ఒకసారి గమనించండి, ఏ నామాన్ని స్మరిస్తే మనకు ఆనందం కలుగుతుంది? కొడుకు నామాన్ని స్మరిస్తే ఆనందం కలగదు. అదేవిధంగా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి స్నేహితులను ఎవరిని స్మరించుకున్నా ఆనందం కలగదు. ఒక్క శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ నామాన్ని స్మరిస్తే మాత్రమే సచ్చిత్ ఆనందం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఇతరత్ర ఏ నామంలో కూడా మనకు అంత అనుభూతి మనకు కలగదు. అంటే కేవలం ఒక సాయిబాబా మాత్రమే కాదు, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అనుకోండి, రాముడు భక్తులు అనుకోండి, ఎవరైనా సరే మీరు మీ యొక్క ఉపాసనా దైవం యొక్క స్మరణ మాత్రమే మనకు
సచ్చిత్ ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప లోకంలో ఉన్నటువంటి ఏ నామము కూడా, అంటే లౌకిక బంధాల్లో ఉన్నటువంటి ఎవరిని మనం స్మరించుకున్నా ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది మనకు లభించదనేటువంటి సత్యాన్ని మనందరం గమనించాలి. అదేవిధంగా ఒక సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కొన్ని పాఠాలను మనం నేర్చుకోవాలి. చాలామంది బాబా మార్గంలో చాలా రకాలైనటువంటి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు ఏంటంటే బాబా చెప్పినటువంటి దాన్ని కాకుండా మరొక విధంగా దాన్ని అర్థం చేసుకొని రకరకాలైనటువంటి పూజలు మొదలు పెడతారు, రకరకాలైనటువంటి ఉత్సవాలు మొదలు పెడతారు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒక సాయి బంధువు అడిగింది నన్ను, సార్ ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందా అని. ఆ విగ్రహాలను చూసి, ఆ విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చాయో తెలుసా? ఇదే కాలనీలో సీతారాముల కళ్యాణం చేశారు. కళ్యాణం అయితే బాగా చేస్తారు అందరూ. చేసిన తర్వాత ఆ విగ్రహాలను ఎవరింట్లో పెట్టుకోవాలి. అమ్మో మా ఇంట్లో పెట్టుకుంటే అంటూ ముట్టు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోరింట్లో పెడితే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇట్లా అనేక రకాల అపోహలతోటి బాబా మందిరంలో ఆశ్రయం దొరుకుతుంది. కాబట్టి బాబా ఎవరికైనా ఆశ్రయం కలిగిస్తాడు. కాబట్టి బాబా మందిరానికి వచ్చాడు. ఈ సాయి బంధువు అడిగింది, ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తారా అండి అని. చాలామంది బాబా మందిరాల్లో చేసే పొరపాటు ఏమిటో తెలుసా? బాబా మందిరాల్లో అన్ని పండుగలు చేస్తూ ఉంటారు. సీతారాముల కళ్యాణము రామాలయంలో జరగాలి, హనుమంతుని జయంతి హనుమాన్ ఆలయంలో జరగాలి. చాలా చోట్ల చేస్తున్నటువంటి పని ఏంటంటే, మనకి ఇంకా గుడికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడూ ఎంగేజ్లో ఉండాలని చెప్పి బాబా ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం చేసేస్తూ ఉంటారు. బాబా మార్గంలో శ్రీరామనవమి రోజు బాబా ఏం చేశాడు? రాముడి కళ్యాణం జరిపించలేదా? రామ జన్మోత్సవాన్ని జరిపించాడు. బాబా భక్తులుగా మనకు అంత ప్రేమ ఉంటే ఒక ఊయల కట్టి రామ జన్మోత్సవాన్ని చేసుకోవాలి. మనం సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా రామాలయంలోనే జరగాలి. కాబట్టి మనము చాలా మందిరాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి శ్రావణ మాసాన్ని ఆషాఢ మాసాన్ని కూడా వదలరు. శ్రావణ మాసంలో 1,00,000 గాజుల పూజ చేస్తారు బాబా ఆలయంలో. అసలు బాబాకు 1,00,000 గాజుల పూజకి ఏం సంబంధం? అంటే బాబా ఏది చెప్తారో దాన్ని విస్మరిస్తాము. బాబా ఒక సూక్ష్మమైనటువంటి మార్గం చెప్పారు. నామస్మరణ మాత్రమే నిన్ను తరింపజేస్తుంది. నీకు నాకు అడ్డుగోడ లేకుండా మన ఇద్దరము నేరుగా మాట్లాడుకుందాము. కేవలం నా కథాశ్రవణ నిన్ను భవసాగరాన్ని దాటిస్తుంది. ఈ మూడింటిని వదిలేస్తాం. ఈ మూడింటిని వదిలేసి 12 మాసాల్లో వచ్చేటువంటి రకరకాల పండుగలన్నీ సాయిబాబా గుడిలో జరగాలనుకుంటాం. గురువు మనకు శిక్షణని ఇస్తూ ఉంటాడు. వారు చెప్పినటువంటిది ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకుంటే మనం బాబా మార్గంలో ఎలా ఉండాలి అని చెప్పి, నీకు అంత రామభక్తి ఉంటే ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు రామాలయానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి కళ్యాణంలో బాబా భక్తులుగా మనం అందరము వెళ్ళి అవసరమైతే అక్కడ సేవ చేయాలి. అనేక అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రులు జరుగుతున్నప్పుడు బాబా భక్తులుగా నడుం బిగించి అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. అన్నీ ఇక్కడ చేయడం కాదు. ఎందుకంటే బాబా మార్గంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. ఆ విధానాన్ని బాబా చెప్పినటువంటి దాన్ని మనము గౌరవించాలి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, శ్రీ సాయి సచ్చరితలో శ్యామ తల్లి మొక్కులు మర్చిపోతే శ్యామ తీసుకొచ్చి బాబా ఇగో నువ్వే నా సప్తశృంగి మాతవు, ఈ వెండి స్తవనాలను పెట్టేసుకో అని చెప్పి బాబా ముందు పెడతాడు. అప్పుడు బాబా తీసుకొని లోపలేసుకోవచ్చుగా, నేనే సర్వమని భావిస్తున్నాడుగా శ్యామ. బాబా ఒక సందర్భంలో అన్నాడు కదా, నేనే జగన్మాతనని. కానీ బాబా ఏం చెప్పాడు? శ్యామ, ఏ మొక్కులు ఎక్కడ మొక్కుకున్నావో అక్కడే నువ్వు తీర్చుకోవాలి. వెళ్ళు సప్తశృంగి వెళ్ళు, అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళి ఈ మొక్కుల్ని అమ్మకప్ప చెప్పు అని అన్నాడు. అంతే తప్ప బాబా తీసుకోలేదు. ఈ యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలను అవగాహన చేసుకోకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి పొరపాట్లను బాబా భక్తులుగా మనం చేస్తూ ఉన్నాం. ఆ పొరపాట్లను పక్క వాళ్ళు ఎత్తి చూపుతూ ఉన్నారు. ఎందుకంటే బాబా ఎక్కడా లేనటువంటి ఆదరణ ఈరోజు సాయిబాబా ఆలయాలకు ఉంది. శ్రీరామనవమి రోజు షిరిడీకి 3 రోజుల ఉత్సవానికి 3 లక్షల మంది వచ్చారు. ఈవెన్ అయోధ్య కూడా అంతమంది పోలేదు. ఎందుకు వచ్చారు? అక్కడ అద్భుతమైనటువంటి రామజన్మోత్సవం జరుగుతుంది.
అక్కడ జరిగేటువంటి వైభవోపేతమైనటువంటి పండుగ ఇంకెక్కడా జరగదు. అందుకని బాబా భక్తులు అనేటువంటి వాళ్ళు ఈరోజు షిరిడీ కానీ అనేక సందర్భాల్లో అనేక ఆలయాల్లో ఏ ఉత్సవం జరిగినా సరే అత్యధిక మంది ఉంటారు. అందుచేత బాబా మందిరాలు నిర్వహించేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఉత్సవాన్ని మనము ఓన్ చేసేసుకోవాలి. ఇక్కడ పొరపాటు ఏం చేస్తారంటే, అయ్యా ఈ ఉత్సవం ఆ ఉత్సవం కాదు, ఒక్క వారం పాటు సచ్చరిత సప్తాహ పారాయణ పెట్టండి అంటే ఎవరు పెట్టరు. అది వదిలేస్తారు. అది వదిలేసి రామనవమి కావాలి, శ్రావణ మాసంలో అమ్మవారికి గాజులు కావాలి, ఇంకోటి అన్నీ కావాలి. కానీ ఏదైతే బాబా చెప్పాడో దాన్ని మాత్రం విస్మరిస్తూ ఉంటాం. సాయిబాబా ఆలయాలు విజ్ఞానానికి కేంద్రంగా ఉండాలి. సంబరాలు అనేటువంటివి, పండగలు అనేటువంటివి ఎక్కడ ఏది జరగాలో అదే జరగాలి. ఈరోజు షిరిడీలో హనుమాన్ జయంతి జరుగుతుంది. సంస్థానము దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడ బయట మనం చూస్తాం. అక్కడ ఎంత వైభవంగా చేస్తారు. సమాధి మందిరం లోపల చేయరే. దత్త జయంతి జరిగితే దత్తుని దగ్గరనే చేస్తారు, సమాధి మందిరంలో చేయరే. ఎందుకనంటే ఏ భగవంతునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ భగవంతునికి ఇవ్వాలి. బాబా నేర్పించింది అదే. అన్నీ తీసుకొచ్చి నా చుట్టూ చుట్టకండ్రా నాయనా, నా చుట్టూ కట్టవద్దు. ఎక్కడ ఏ భగవంతుడు గౌరవించబడతాడో అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని గౌరవించు అనేటువంటి దాన్ని బాబా మనకు నేర్పినటువంటి పాఠం. గురువు వద్దకు వచ్చినప్పుడు వారి యొక్క బోధను, వారు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇక్కడ మనం స్వీకరించాలి. ఆ జ్ఞానం మనకు భక్తిలో గొప్ప పరిణితిని తీసుకొస్తుంది. బాబా ఒక గొప్పతనం ఏందో తెలుసా? ఆయన ఎంత దూరం పోతాడంటే తన భక్తుడికి, తనను ఆశ్రయించినటువంటి భక్తుడికి మేలు చేయడానికి అవసరమైతే అబద్ధం కూడా ఆడతాడు. భగవంతుడు అబద్ధం ఆడడం ఏంటి? తప్పదు. తన భక్తునికి శ్రేయస్సు కలిగించాలంటే అబద్ధం ఆడాలిగా. శ్రీ సాయి సచ్చరిత ఎవరైనా 27వ అధ్యాయం చదివితే అక్కడ అర్థమవుతుంది మనకు. ఏం చేస్తాడు? షిరిడీకి ఒక రామదాసి వస్తాడు. రామదాసియే కానీ వాడికి ఉన్నటువంటి అహంకారము పోలేదు, వానికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏమీ పోలేదు. కేవలం కాషాయం కట్టాడు, రామదాసి అనేటువంటి పేరుతో చలామణి అవుతున్నాడు. అటువంటి రామదాసి దగ్గర విష్ణు సహస్రనామం పుస్తకం ఉంటుంది. ఆ విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని శ్యామకి ఇప్పియాలి. వాడు మూర్ఖుడు. శ్యామకు పుస్తకం ఇవ్వంటే ఇయ్యడు. వాడి యొక్క మూర్ఖత్వం బాబాకు తెలుసు. ఏం చేశాడు? అరే రామదాసి, నాకు బాగా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది, దుకాణానికి వెళ్ళి సోనాముఖి తీసుకురాపు అని అన్నాడు. నిజానికి బాబా కడుపు నొప్పి లేదు, సోనాముఖి అవసరం లేదు. కడుపు నొప్పి అవసరం అయితే సోనాముఖి ఎందుకు? అసలు కడుపు నొప్పి అనేది లేదు ఆయనకు. ఇంకా సోనాముఖితో ఏం పని? వాడు వెంటనే వెళ్ళిపోతాడు రామదాసి. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బాబా తమ ఆసనం నుంచి లేచి కిందికి వచ్చి ద్వారకామాయి మెట్ల మీద పుస్తకం పెట్టిపోతాడు. ఆ పుస్తకం తీసుకొచ్చి శ్యామకి ఇస్తాడు. శ్యామ, ఈ పుస్తకం నీ దగ్గర ఉండని, ఎందుకంటే ఈ పుస్తకం చాలా మహత్తు కలిగినటువంటిది. ఒకానొకప్పుడు నా ప్రాణం అల్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని నేను పట్టుకున్నప్పుడు భగవంతుడు నా ప్రాణాలు నిలబెట్టాడు. ఈ పుస్తకం పట్టుకుంటే భగవంతుడే నాతో ఉన్నాడనేటువంటి అభిమతం నాకు కలిగింది. అంత గొప్పగా నన్ను ఈ గ్రంథం, ఈ పుస్తకం రక్షించింది. విష్ణు సహస్రనామం ఎంతో మహిమాన్వితమైనటువంటిది నుంచి శ్యామకి చెప్తాడు. శ్యామ అంటాడు, బాబా అసలే ఆ రామదాసి చాలా కోపిష్టి, వాడు నన్ను నాపైన దాడి చేసినా చేస్తాడు, కాబట్టి వద్దు బాబా, ఈ పుస్తకం వద్దు, నాకు వద్దు అని అంటాడు. లేదు శ్యామ, ఈ పుస్తకం నిన్ను ఉద్ధరిస్తుంది. భగవంతుని యొక్క నామం మహామహిమాన్వితమైనటువంటిది. ఈ విష్ణు సహస్రనామం అనేటువంటి ఈ మాలను నీ మెడలో నేను వేయదలుచుకున్నాను, కాబట్టి పుస్తకాన్ని నీ దగ్గర ఉంచుకో అని అంటారు. అంటే తనను ఆశ్రయించినటువంటి శ్యామ ఒక అమాయకమైనటువంటి భక్తుడు, ఒక సాధారణ బడిపంతుడు. అటువంటి శ్యామ నోటి గుండా ఆ విష్ణు సహస్రనామాలు పలికించాలనేటువంటి సదుద్దేశంతో బాబా అబద్ధం ఆడేశాడు. కడుపు నొప్పి వచ్చింది, సోనాముఖి తీసుకురా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా తనను ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించడానికి ఎంత కిందికైనా దిగుతాడు, ఎంత పైకన్నా మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. బాబా ఒక అబద్ధం ఆడి ఎంత మేలు చేశాడు శ్యామకు. శ్యామకు ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత శ్యామ ఒక్కొక్క అక్షరాన్ని, సంస్కృతం రాదు శ్యామకు, మరాఠీ టీచరు, ఒక మరాఠీ భాష తప్ప ఇంకోటి రాదు. అటువంటిది విష్ణు సహస్రనామాన్ని ఒక్కొక్క అక్షరం కూర్చుకుంటూ చదివి 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 ఏ స్థితికి వస్తాడంటే
విష్ణు సహస్రనామాన్ని కంఠస్థ పారాయణ చేసేటువంటి స్థితికి వస్తాడు. అంతేకాదు ఆ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి భాష్యాన్ని వివరించేటువంటి స్థితికి శ్యామ వెళ్తాడు. అంటే తనను ఆశ్రయించినటువంటి వారు ఎవరూ కూడా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలనేటువంటిది బాబా కోరుకుంటాడు. అవసరమైతే మన కోసం ఆయన ఎంత కిందికైనా దిగడానికి ఎప్పుడూ కూడా సంశయించడు. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తనను ఆశ్రయించినటువంటి వారికి గొప్ప మేలు చేయడానికి బాబా అబద్ధం ఆడాడు. రెండో విషయం ఏమిటంటే, మనం కూడా చాలామంది కొంత స్థితికి వెళ్ళిన తర్వాత గొప్ప జ్ఞానం వచ్చింది అనుకుంటాం, అన్నీ తెలిసింది అనుకుంటాం. కానీ అన్నీ తెలుసుకొని ఒకదాన్ని తెలుసుకోలేము. ఏమిటంటే, అన్నీ తెలిసిన తర్వాత నిరభిమానిగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి అనేటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోతాం. రామదాసి వద్ద విష్ణు సహస్రనామం పుస్తకం ఉండి కూడా ప్రయోజనం లేదు, అది బాబాకు తెలుసు. అతనికి ఆ విష్ణు సహస్రనామం కంఠస్థ వచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకని? అతనిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటిది తొలగిపోలేదు, మోహం అనేటువంటి తొలగిపోలేదు, అహంకారం అనేటువంటి తొలగిపోలేదు. ఇవన్నీ తొలగిపోనప్పుడు విష్ణు సహస్రనామం రామదాసి దగ్గర ఉంటెంత, లేకపోతే ఎంత, అది గమనించాడు బాబా. వెంటనే వస్తాడు కదా, వచ్చి శ్యామపైకి దాడికి దిగుతాడు. నా పుస్తకం దొంగిలించడానికి నువ్వు బాబా చేత అబద్ధం ఆడిచ్చి నన్ను పంపిస్తావా అనంటే బాబా అంటాడు, రామదాసి నువ్వు కాషాయం గట్టగానే కాదయ్యా, సమత మమత కలిగి ఉండాలి. ఇది ఒక్క రామదాసిని అన్నటువంటి మాట కాదు, మనందరినీ అన్నటువంటి మాట. అరే, నువ్వు సాయిబాబా భక్తుడయ్యుండి నువ్వు సమత మమత, క్రోధాన్ని, ద్వేషాన్ని, అసూయను వదిలిపెట్టకపోతే నువ్వేం భక్తుడివి అని చెప్పి అక్కడ బాబా ప్రశ్నిస్తున్నాడు. రామదాసిని కాదు, మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కాషాయం కట్టి రామదాసి అయ్యుండి సమతా మమత లేకుండా ఎట్లానయ్యా నీ కాషాయానికి ఎట్లా శోభ వస్తుంది అని అడుగుతాడు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా మన జీవితానికి సంబంధించినటువంటిది. ఇక్కడ రెండు క్యారెక్టర్లు కనిపిస్తాయి. ఒకటి, అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి శ్యామ పట్ల బాబా యొక్క వ్యవహార శైలి. అదేవిధంగా కాషాయం కట్టి రామదాసిగా మారినటువంటి వ్యక్తి పట్ల బాబా చెప్పినటువంటి పాఠం, అతను చెప్పినటువంటి పాఠం. ఏం లాభం, నీ దగ్గర ఇన్ని గ్రంథాలు ఉంటే ఏం లాభం, నీలో ఉన్నటువంటి దూరం కానప్పుడు నువ్వు ఎన్ని గ్రంథాలు చదివితే ఏం లాభం. చాలామంది మనవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నేను 100 సార్లు సప్తాహ పారాయణ చేశానండి. 100 సార్లు సప్తాహ పారాయణ చేసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా సాయిబాబాలా మారిపోవలసిందే. మారకుండా నువ్వు అలానే ఉన్నావంటే నువ్వు అన్ని సప్తాహాలు చేసి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే భక్తితో శ్రద్ధతో ఒక్క సప్తాహం చేస్తేనే భక్తుడి యొక్క మనస్సు ఉప్పొంగిపోయి మనస్సులో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. దానికి 100 సప్తాహాలు అవసరం లేదు. శ్రద్ధగా ఒక్క సప్తాహం చేస్తే చాలు, లేదు 2వ సప్తాహం చేస్తే చాలు. సాటే అనేటువంటి వ్యక్తి పూర్తిగా సర్వనాశనం అయిపోతాడు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అయిపోయి షిరిడీకి వస్తాడు. షిరిడీకి వస్తే బాబా చెప్తాడు, గురుచరిత్ర ఒక పారాయణ చేయమని చెప్పి. ఒక పారాయణ పూర్తయ్యేలోపు మరొక బాబా స్వప్న దర్శనం ఇస్తాడు. ఇస్తే మరొక పారాయణ చేయాలా, ఈ పారాయణ సరిపోతుందా అని చెప్పి దీక్షిత్ ద్వారా అడిగిస్తారు. ఇంకొక పారాయణ చేయమను అని అంటారు. ఎందుకు? నువ్వు మొదటి చేసినటువంటి పారాయణలో నువ్వు ఒక 50% మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలిగావు. కాబట్టి దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే 2వ సప్తాహం చెయ్యి అని అంటాడు. దీని అర్థం ఏమిటి? మన జీవితంలో ఏ గ్రంథాన్ని పారాయణ చేసినా ఆ గ్రంథంలో ఉన్నటువంటి సారాన్ని మన మనస్సుకు అంటించుకోవాలి. సచ్చరిత 100 సార్లు చదవడం కాదు, మొదటిసారి చదివినప్పుడే నీ మనస్సులోకి అది ప్రవేశించాలి. అలా ప్రవేశించినప్పుడు ఆ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా నామం, బాబా విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ఇచ్చి కేవలం శ్యామకు మాత్రం మేలు చేయలేదు. ఎంత అద్భుతంగా చెప్తారు. శ్యామ, నామం అనేటువంటిది నీ జిహ్వకు భూషణం లాంటిది. నామం అనేటువంటిది నీ అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. నామం అనేటువంటిది నిన్ను మృత్యుముఖం నుంచి వెనక్కి లాగుతుంది. ఎస్, ఇన్ని ప్రయోజనాలు నామంలో ఉన్నాయి కదా. ఒక్క నామాన్ని పట్టుకుంటే
ఎంత గొప్ప ప్రయోజనాన్ని అదేవిధంగా భవసాగరాన్ని దాటొచ్చో బాబా విష్ణు సహస్రనామం పుస్తకాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో, శ్యామాకి ఇచ్చేటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఇందులో చెప్పినటువంటిది ఎంత గొప్పది చూడండి. నీ జిహ్వకు భూషణాన్ని తెస్తుంది, నీ అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. అంటే నామాన్ని కనుక మనం నిత్యం స్మరిస్తూ ఉంటే నీ అంతరంగంలో ఇంకా వేరే చెడు ఆలోచనలు అనేటువంటివి ఉండవు. నీ జిహ్వకు, నీ నాలుకకు అది భూషణం. అంటే నీ నాలుక మాట్లాడేటువంటి ప్రతి మాట చాలా పరిశుద్ధంగాను పవిత్రంగాను అవుతుంది. అసంబద్ధమైనటువంటివి, వాడకూడనటువంటి మాటలు నీ జిహ్వ నుంచి రావు, నీ అంతరంగంలో ఉద్భవించవు. అంత మేలు నీకు నామం చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళే కాదు, ఈ కలియుగంలో భవసాగరాన్ని దాటించేటువంటిది ఒక్క నామం మాత్రమే. ఇటీవల కాలంలో నేను రామ్గిర్ మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎంత అద్భుతంగా నామాన్ని ప్రచారం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఒక సప్తాహం నిర్వహిస్తారు మహారాష్ట్రలో. ఎంతమంది వస్తారో తెలుసా? రామనామ సప్తాహానికి 25 నుంచి 30 లక్షల మంది వస్తారు. ఆ 30 లక్షల మంది కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆనందంతో ఆ సప్తాహంలో పాల్గొంటారంటే అక్కడ గొప్ప సమతాభావాన్ని వాళ్ళు పంచుతారు. నీవు ఆ సప్తాహంలో పాల్గొనడానికి 2 పూటలకు కావలసినటువంటి 4 రొట్టెల్ని తెచ్చుకో. అదేవిధంగా నీతో పాటు అనేక మంది వస్తారు కదా, రొట్టెలు తెచ్చుకోలేనటువంటి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి, వారి కోసం మరొక 4 రొట్టెలు తీసుకురా. ఈ విధంగా ఒక సమతను మమతను పెంచేటువంటిది నామం. ఇతరుల పట్ల మనకు ఒక సాఫ్ట్ కార్నర్ పెరగాలంటే సాధారణంగా మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలతో అది పెరగదు. ఎప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడైతే గురునామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ నీ అంతరంగంలో ఉంటుందో అప్పుడు మాత్రమే ఇతరుల పట్ల సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది. ఎందుకంటే మనం జీవించినంత కాలం నలుగురి చేత మంచి అనిపించుకోవాలనుకుంటాం. ఆ మంచి అనిపించుకోవాలంటే మన ప్రవర్తనలో మంచితనం ఉండాలి, మనం మంచిగా వ్యవహరించాలి. బాబా ఆ రామదాసిలో ఉన్నటువంటి ఆ అహంభావాన్ని, ఏదైతే తనకి ఇంకా స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఉందో ఆ బుద్ధిని తొలగించేటువంటి ప్రయత్నం బాబా ఎప్పుడు చేసినా, బాబా కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఒకటేమో తన భక్తుడికి శ్రేయస్సును కలిగిస్తుంది, రెండో వైపు పదునేమో ఎవడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మారకుండా ఉంటారు కదా, వాణ్ణి కూడా రెండో వైపు పదను వాణ్ణి కూడా ఉద్ధరిస్తుంది. రామదాసు విషయంలో కూడా అదే జరిగింది కదా. చెప్పాడు, శ్యామ ఎవరు? శ్యామ మనవాడే కదా, శ్యామ మన బిడ్డే, మన బిడ్డ ప్రయోజకుడు కావడంలో ఎందుకు మనకు అభ్యంతరం అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రామదాసి ఇగో హట్ అయ్యి, అక్కడ కూడా ఇగో ఉంటుంది మళ్ళా, సరే బాబా తీసుకోమని విష్ణు సహస్రనామాన్ని వదిలేసాడు. అక్కడితోటి వదిలేలే, సరే విష్ణు సహస్రనామం తీసుకొని నాకు మరొక పుస్తకం పంచరత్న నియమని చెప్పు అని అడుగుతాడు. అంత చెప్పినా బుద్ధి మారలే. విష్ణు సహస్రనామాన్ని తీసుకో, కానీ అందుకు బదులుగా ఇంకొక గ్రంథాన్ని నాకు ఇవ్వాలి అనగానే అసలు బాబా ఏం మాట్లాడకుండా శ్యామ అంటాడు, బాబా ఒక్కటేమిటి 100 పుస్తకాలైనా ఇస్తా నేను. ఎందుకంటే బాబా అనుగ్రహించినటువంటి ఆ విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకానికి ఇతర ఎన్ని గ్రంథాలను సమానంగా తూచినా అవి సరిపోవు అనేటువంటి భావన శ్యామలో ఉంది. కాషాయం కట్టినటువంటి ఈ సాధువులో మాత్రం ఆ సమత లేదు, దానికి బదులు ఇంకేదేదో పొందాలి. కాబట్టి ఆ పంచరత్న గ్రంథాన్ని తను కోరుకున్నాడు. కానీ ఇక్కడ బాబా ఆశ్రయంలో ఉన్నటువంటి శ్యామ యొక్క ఔదార్యాన్ని చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బాబా ప్రసాదంగా వచ్చినటువంటి దీని ముందు నేను ఎంత ఇచ్చినా అది సమానం కాదు అనేటువంటి ధోరణిలో ఉంటారు. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే రామదాసులాగా ఉంటారు, ఒకటి ఇచ్చాను కాబట్టి ఇంకోటి కావాలి. ఈ విధంగా బాబా మార్గంలో మనం అనేక విషయాలను మనం నేర్చుకోవాలి. చదివినటువంటి దాన్ని, మనం స్మరణ చేస్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా మన జీవితంలో ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటిది మొదటిది నామం. ఆ నామాన్ని కనుక మన జీవితంలో ప్రాక్టీస్లో పెడితే, ఎందుకంటే ఇంకేమీ గుర్తురావు. ప్రధానంగా బాబా మార్గంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను బాబా దగ్గరికి
ఎందుకు వచ్చాను బాబా దగ్గరికి అనంటే బాబా ఏదో ఇస్తాడు, నేను పొందాలి. కేవలం కోరికల కోసం మాత్రం మనం బాబా దగ్గరికి రాలేదు. కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళడానికి బాబా దగ్గరికి వచ్చాము, అది గుర్తించాలి. మరి ఆ కోరికలు లేనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడూ నీకు ఒకే కోరికను నువ్వు కలిగి ఉన్నప్పుడు మిగతా కోరికలన్నింటినీ కూడా వాటిని గుర్తుకు రానటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. అదేం కోరిక? ఎప్పుడూ నా జిహ్వ భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలి. ఈ ఒక్క కోరిక మనలో బలంగా ఉందనుకోండి, మిగతా కోరికలన్నింటినీ కూడా మరిచేటువంటి స్థితికి మనం వెళ్తాం. ఊరికనే బాబా సచ్చరితలో నామస్మరణ 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 ఒక్క బాబా మాత్రమే కాదు, ఈ కలియుగంలో అవతరించినటువంటి అనేక మంది మహాత్ములు, గంగాగిరి మహారాజ్ లాంటి వాళ్ళు, విఠల భక్తులు అనేక మంది, ఏకనాథ్ మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్, కుంభార్ మహారాజ్, వీళ్ళందరూ చెప్పినటువంటిదంతా కూడా ఒకటే. ఈ కలియుగంలో కళ్యాణాలతో కానీ, క్రతువులతో కానీ, ఇతరత్రా యజ్ఞ యాగాదులతో కానీ దేనితో కూడా నీ జీవితం తరించదు. ఇవన్నీ కూడా నువ్వు చేస్తే అదొక ప్రయాస మాత్రమే. ఏ ప్రయాస లేకుండా కలియుగంలో నిన్ను ఉద్ధరించేటువంటిది ఒక్క నామం మాత్రమే. అనేక మంది మహాత్ములు ఈ కలియుగంలో అవతరించినటువంటి కొన్ని వందల వేల మంది సత్పురుషులు చెప్పినటువంటిది ఒకే ఒక మాట, అదే నామస్మరణ. ఇంతమంది చెప్పినా సరే మనం మాత్రం దానిని వదిలేసి మిగతా వాటన్నింటినీ చేయడానికి సిద్ధమవుతాం. ఈ ఒక్కదానిని గుర్తుపెట్టుకుంటే, ఈ ఒక్కదానిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏది అవసరం లేదు. నువ్వు తరించడానికి ఇది తప్ప ఇంకోటి లేదు. ఇదొక నామం ఒకటి, సత్సంగం ఒకటి. సత్సంగం నీ మనస్సుల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్టాచారాలను, దుష్కర్మలను, అనేక రకాలైనటువంటి వికారాలను తొలగించి వేస్తుంది. ఈ రెండే తరించేటువంటి, ఇంకా మిగతా ఏమీ లేవు. హారతి ఆనందంతో పాడుకుంటాము, పూజ తృప్తి కోసం చేస్తాం, కానీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి ఉన్నటువంటిది ఒకే ఒక మార్గం, నామం. ఆ నామమే ఈరోజు అనేక మందిని తరింపజేస్తుంది. నిజంగా చాలామంది బాబా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళలో చాలామంది మహాభక్తులు బాబా రూపాన్ని చూసి అయితే వెళ్ళలేవారు. సాయిబాబా అనేటువంటి నామం విని వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఆ రోజుల్లో ఈ ఫోటోలు ఎక్కడివి, ఈ విగ్రహాలు ఎక్కడివి? బాబా శరీరంతో ఉన్నప్పుడు అసలు ఫోటోల ప్రచారంలోనే లేవు. అటువంటిది ఎవరికో తమ బంధువులకు మేలు కలిగితే మాకు కూడా మేలు కలుగుతుందని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు. ఎంత సంక్లిష్టమైనటువంటి రోగాలను బాబా నయం చేశాడు. కేవలం వారి పేరు విని అన్ని వైద్యాలు చేయించుకుంటారు, ఎక్కడా కూడా నయం కాదు. అటువంటి సందర్భంలో ఎముకలో, కాలి ఎముక లోపల వ్రణం గడ్డ వస్తే అది తీయడం సాధ్యం కాదని చెప్పి ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తారు. కేవలం బాబా యొక్క మహత్తును నమ్మి ఆ రోజుల్లోనే షిరిడి దాకా వెళ్తారు పిల్లోని తీసుకొని. కేవలం బాబా పిల్లోడి యొక్క కాలు పైన ఊది రాసి వారం రోజులు ఉండమంటే వారం రోజుల్లో ఆ ఎముక వెనకాల వైపు ఉన్నటువంటి ఆ వ్రణం గడ్డ ఎలా కరిగిపోతుంది? ఇక్కడ ఉన్నటువంటి మహత్వం ఏమిటి? శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ నామం చెవిలో పడింది కదా, ఆ నామం చెవిలో పడగానే ఖచ్చితంగా అక్కడ మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి బాబా మహాసమాధి అయిన తర్వాత 1953-54 వరకు బాబా యొక్క విగ్రహం ఎక్కడిది? అక్కడ బాబా యొక్క చిత్రపటాలు ఎక్కడి? ఇవేమీ లేవు కదా. అయినా సరే అప్పటికే అనేక మంది ఎందుకు వెళ్ళారు? అనేక మంది అక్కడికి వెళ్ళబట్టి కదా ఈ రోజుకు మనం ఆయనకు దగ్గర అయ్యాము. కాబట్టి కేవలం నామం మాత్రమే మనల్ని బాబాకు దగ్గర చేస్తుంది, ఇతరత్రా ఏది మనల్ని దగ్గర చేయదు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవితాన్ని తరింపజేస్తుంది, ఇంతకు మించినటువంటిది లేదు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితం ఉద్ధరించబడుతుంది, మన యొక్క ప్రవర్తన మారుతుంది, ఆలోచనలు మారుతాయి. బాబా చెప్పినట్టు కోరికలు లేనటువంటి స్థితికి నామం మనల్ని తీసుకెళ్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.